ఒక విషయము చెప్పాలనుకుంటున్నానండి. దెర్ ఇస్ అ డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ డెస్పరేషన్. ఉదాహరణకి, మీరు వివాహం కోసము కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, సరైన పార్ట్నర్ కోసము, ఒక స్త్రీ కోసము, ఒక పురుషుడి కోసం. మొదట్లో వెయిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే 1 సంవత్సరం మీకు ఇదిగో నీకు చక్కటి భార్యని ఇస్తున్నానని వాగ్దానం ఇచ్చి ఉంటాడేమో దేవుడు. మొదటి సంవత్సరం వెయిట్ చేయడం చాలా సులభము. ఎస్, మై గాడ్ విల్ గివ్. కానీ రావట్లే. 2 సంవత్సరాలు అయింది, రావట్లే. 3 సంవత్సరాలు అయింది, రావట్లేదు. 4 అయింది, రావట్లే. ఏమవుతుంది తెలుసా? హృదయం కలవరపడుతుంది, హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, ఆందోళన పడుతుంది. సమయం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇవన్నీ అయిపోతున్నాయి. వెన్ విల్ ఇట్ హ్యాపెన్? గాడ్ ప్రామిస్. వేర్ ఇస్ ఇట్? Desperation has a destructive nature. There's a 2 types of desperation. Desperation అంటే తెలుగులో దానికి సరైన పదం ఆత్రత అనొచ్చా, ఏమనొచ్చు? ఒకలాంటి పొందుకోవాల్సిందే అని, ఒకలాంటి ఆరాటం అంటే కరెక్ట్ అనుకుంటా. ఆరాటం, పొందుకోవాల్సిందే అనే ఆరాటం ఉంటుంది చూడండి. 2 రకాలు. దేవా నువ్వు జరిగించాల్సిందే ఆరాటము ముఖ్యము. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు, 2 వ్యక్తులు వింటున్నారు. మొదటిగా దేవుడు, ఇంకోళ్ళు ఎవరండి? అపవాది కూడా వింటున్నాడు. ఓహో, దిస్ పర్సన్ ఇస్ డెస్పరేట్ ఫర్ సో అండ్ సో. ఈ వ్యక్తికి అది కావాలని ఎంతో ఆశపడుతున్నాడు కాబట్టి ఐ విల్ సెండ్ టెంప్టేషన్స్. శోధనలు పంపిస్తాడు. శోధనలు పంపించినప్పుడు మనం అనుకుంటాం, దిస్ ఇస్ మై ఆన్సర్డ్ ప్రేయర్. ఇదిగో దేవుడు జవాబిచ్చేస్తాడు. ఇతనేమో, ఈవిడనేమో, లేకపోతే ఈ ఉద్యోగం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూర్ డెస్పరేట్ ఫర్. మీరు ఏ విషయంలో డెస్పరేట్గా ఉన్నారో ఆ విషయంలోనే అపవాది శోధిస్తాడు. మీరు ఏ విషయంలో ఆరాటపడుతున్నారో ఆ విషయంలోనే అపవాది మీకు పంపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. దోస్ ఆర్ కాల్డ్ ద సైలెంట్ ఇయర్స్. ఈజ్ ఎనీబడి ఎక్స్పీరియన్సింగ్ సైలెంట్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, ఏం రెస్పాన్స్ లేదు, ఏం మూవ్మెంట్ లేదు, ఏం కదలేదు. సైలెంట్ ఇయర్స్ ఉంటాయి. He was desperate. He was hungry. He did not think about the future. He thought, నేను తినకపోతే ఇప్పుడు చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. See, sometimes desperation is very destructive in our lives. Desperation in our spirit life. Desperation is very good. ఆత్మరంగంలో దేవునికి దగ్గర కావటానికంటే ఇట్స్ వెరీ గుడ్. కానీ ఆ ఆరాటంలో ఉన్నప్పుడు అపవాది పంపించే మనుషుల్ని గుర్తెరగగలుగుతున్నారా? అపవాది పెట్టే శోధనలు, అపవాది పంపించే టెంప్టేషన్స్ గుర్తెరగగలుగుతున్నారా?